హే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది మనం ఒక విధ్వంసకాండని అయితే చూడడానికి. 3 సంవత్సరాల కష్టం, 300 కోట్ల బడ్జెట్, ఆల్మోస్ట్ రామ్ చరణ్ అన్న కంబ్యాక్ కోసం ఆయనకున్నటి మంది అటు ఇటుగా ఒక 4-5 లక్షల మంది ఉంటారు కదా, ఆ ఫ్యాన్స్ అంతా 2 తెలుగు రాష్ట్రాలే కాదు యావత్తు ఇండియా మన రామ్ చరణ్ అన్న కంబ్యాక్ కోసం, పెద్ద సినిమా రిలీజ్ కోసం ఈ గల్లీ వెయిట్ చేస్తున్నారు అనేటటువంటిది 100% వాస్తవం. ఈరోజు ఈ వీడియోలో పెద్ద సినిమా డే 1 ఎంత వసూలు చేయొచ్చు అనేటటువంటిది చెప్తా. అండ్ చాలా చోట్ల సినిమా రిలీజ్ అయిందంట, దానికి సంబంధించిన రివ్యూస్ వచ్చాయంట, వాటన్నిటి గురించి కూడా డీటెయిల్గా నేనైతే మీ ముందు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా. అండ్ బుచ్చిబాబు గారు కూడా ఈ సినిమా గురించి ఆల్రెడీ రివ్యూ ఇచ్చేశారు. అండ్ జానీ మాస్టర్ గారు కూడా ఈ సినిమా గురించి రివ్యూ ఇచ్చేశారు. వాటన్నిటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందే చెప్తున్నా, రేపు మార్నింగ్ టైం బట్టి 5 గంటలకైనా 6 గంటలకైనా మ్యాక్సిమం 6 గంటల యువతలే మూవీకి సంబంధించినటువంటి రివ్యూ మన ఛానల్లో అయితే అప్లోడ్ అయితే రెడీగా ఉండండి. అదైతే నేను మీకు ముందుగానే తెలియజేస్తున్నా, ఓకేనా? ప్రస్తుతానికైతే మనం పెద్ద డే 1 ఎంత వసూలు చేయొచ్చు అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ యూఎస్ఏ అడ్వాన్స్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 1.1 మిలియన్ అయితే దాటేసింది అనమాట. అక్కడ 20 రోజుల క్రితమే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఫస్ట్ చూసుకున్నట్లయితే 1 లక్ష దాటడమే చాలా అంటే చాలా గగనంగా ఉంది. $1,00,000 కావడమే. అలా సినిమా మీద ఉన్నటువంటి ఒక హైప్ పెంచుకుంటూ, ట్రైలర్స్ రిలీజ్ చేస్తూ, మసా సాంగ్ రిలీజ్ చేస్తూ, వినూత్నమైనటువంటి సాంగ్స్ రిలీజ్ చేస్తూ ఒక హైప్ని, ఒక బర్జ్ని క్రియేట్ చేసి ఇప్పటికీ 1.1 మిలియన్ రిలీజ్ కన్నా ముందే కొట్టించేటటువంటి ప్రయత్నం చేశారు. సో మూవీ టీం దీనికోసం ఎంత కష్టపడుతుంది, ఎంత ప్రెజర్ వాళ్ళు తీసుకున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుందన్నమాట. మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే టికెట్లు పల్లీలు అమ్ముడుపోయినట్లు అమ్ముడుపోతాయి అనేటటువంటిది 100% వాస్తవం. ఇవాళ రాత్రి 9 గంటలకి ప్రీమియర్స్ ఉంటే, సో టక్కా టికెట్లు వాళ్ళు పెట్టడమే లేటు, టక్కా అమ్ముడుపోతాయి అనమాట. ఇది నిజంగా మామూలు విషయం కానే కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ లెవెల్ అని చెప్పి నేనైతే చెప్తా. సో పెద్దకి ఆ రేంజ్లో క్రేజ్ ఉంది అనేటటువంటిది ఇప్పుడు మనకి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు అసలు పెట్టినటువంటి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే టికెట్లన్నీ సోల్డ్ అవుట్ కావడం అనేటటువంటిది జరిగేటటువంటి పని కాదు. నేను రీసెంట్గానే చూసా, చాలా పెద్ద హీరోల సినిమాలు బాలీవుడ్ నుండి అయినా, అంతెందుకు దురంధర్ సినిమా ఉంది. దురంధర్ సినిమా డే 1 టికెట్స్ సరిగ్గా అమ్ముడు వాళ్ళది తెలుసా. మన తెలుగు స్టేట్స్లో అయితే ఓకే, మరి సరిగ్గా అంత హైప్తో రిలీజ్ అయినా, పార్ట్ 2గా రిలీజ్ అయినా, పార్ట్ 1 1,200 కోట్లు పెట్టినా కానీ దానికైతే అంత ఇదైతే కాలేదనమాట. సో వాటన్నిటిని అధిగమించబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. అన్నీ బాగుంటే మనం గేమ్ చేంజర్ అప్పుడు ఒక పోస్టర్ చూసాం. గేమ్ చేంజర్ సినిమా చూసుకున్నట్లయితే డే 1 180 కోట్లు కొట్టింది అనేటటువంటి పోస్టర్ని అయితే వాళ్ళు వేసుకున్నారు. అప్పుడు బాలీవుడ్ ట్రోల్ చేసింది, కోలీవుడ్ ట్రోల్ చేసింది, తెలుగులో ఉన్నటువంటి ప్రతి యువత కూడా దాని మీద ట్రోల్ చేశారు, దాని మీద చాలా అంటే చాలా ఏడ్చారు. ఇప్పుడు కట్ చేస్తే అదే పోస్టర్ని మళ్ళీ దింపుతారనమాట. సో అప్పుడు ఫేక్ అన్నారు కదా, ఇప్పుడు ఫేక్ అనండ్రా కొడకల్లారా అనేటటువంటిది ఛాలెంజ్ చేసి ఆ పోస్టర్ని దింపుతారు అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పెద్ద సినిమా ఈజీగా డే 1 200 కోట్లు వసూలు చేస్తుంది ఫ్రెండ్స్. దానికి ఉన్నటువంటి హైప్ ప్రకారమైన ఎలాంటి హైప్ ఉందంటే అలాంటి హైప్ ఉంది. అన్నీ బాగున్నాయి అనమాట. అటు మన ఆంధ్రాలో చూసుకున్నట్లయితే ప్రీమియర్స్కి పర్మిషన్ ఇచ్చేశారు. సో ప్రీమియర్స్ టికెట్స్ అన్నీ కూడా అయిపోయాయి అనమాట. మీకు విజయవాడలో అయినా, వైజాగ్లో అయినా ఎక్కడా కూడా మీకు పెద్ద ప్రీమియర్స్ టికెట్ అయితే 100కి 100% దొరకవు అనేటటువంటిది వాస్తవం. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇవాళ మార్నింగ్ ఓపెన్ చేశారు. యావత్తు ఇండియా మొత్తం కూడా ఇవాళ మార్నింగ్ ఓపెన్ చేశారు. ప్రీమియర్స్ ఎఫెక్ట్ గట్టిగానే పడింది అనమాట. సో అసలు దొరకనంటే దొరకట్లేదు, పిచ్చిగా సోల్డ్ అవుట్ అవుతున్నాయి. సో ఈ రేంజ్లో ఒక ప్రైస్ కూడా ఫిక్స్ చేసేసారు అనమాట. అసలు తెలంగాణ ప్రభుత్వానికి ఏం చెప్పారు, ఏం మాయ చేశారు అనేటటువంటిది మనకు తెలియదు. కానీ టికెట్ రేట్లు, జనరల్ టికెట్ రేట్ల మీద 100 రూపాయలు, 150 రూపాయలు పెంచుకునేటటువంటి పర్మిషన్ తెచ్చుకున్నారు. ప్రీమియర్స్ 800, 600 కూడా నడుస్తుంది అనమాట. ఎలా అయితే పుష్పకు నడిచిందో, ఎలా అయితే దేవరాకు నడిచిందో, ఎలా అయితే గేమ్ చేంజర్కి నడిచిందో, అలానే పెద్దికి కూడా తెలంగాణ ఆంధ్రాలో కలిసి వచ్చింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది. ఇంకొన్ని గంటలు మనం సినిమా చూస్తున్నాం. సో ఈజీగా సినిమా చూసుకున్నట్లయితే 200 crore వసూలు చేస్తుంది అని చెప్పి డే 1 నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట. కొద్దిగా అటు ఇటుగా 150 కోట్ల దగ్గర నుండి 200 కోట్లు మధ్యలో వసూలు చేసింది అనేటటువంటి పోస్టర్ మీరైతే
రేపు కాక ఎల్లుండి చూసేటటువంటి ప్రయత్నం చేస్తారు, దాంట్లో డౌటే లేదనమాట. నేను కూడా ఈ గల్లీ వెయిట్ చేస్తున్నా. అండ్ బుచ్చిబాబు గారు చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూస్ ఇచ్చారు, చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. వాటన్నిటి గురించి కూడా ఆయన మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. సో ఒక ఇంటర్వ్యూవర్ ఏమని అడిగిందంటే, ట్రైలర్ అనేటటువంటిది మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి సార్, మిక్స్డ్ టాక్ వస్తుంది, మీరు అది గమనించారా అని చెప్పి బుచ్చిబాబు గారిని అడిగితే, ఒక 15 నిమిషాల ఫుటేజ్ ఉందండి, దాన్ని అయితే మేము టచ్ చేయలేదు, అది థియేటర్లోనే ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశంతో దాని జోలికి కూడా మేము వెళ్ళలేదు, అది నెక్స్ట్ షోలో ఉంటుంది. సో ఆ 15 నిమిషాల ఫుటేజ్ ఒక్కటి కూడా ట్రైలర్లో పెట్టకపోవటం వల్ల వీళ్ళకి కొద్దిగా ఇలా అనిపించవచ్చు. కానీ ట్రైలర్స్ యావరేజ్గా అనిపించినాయి, ట్రైలర్ దరిద్రంగా ఉన్నారా అని చెప్పి ట్రోల్ చేసినాయి. సినిమాలు ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిన చరిత్రలు చాలా ఉన్నాయి అనమాట. మీరు చరిత్ర తిరగేయండి. ఇప్పుడు నా పెద్ద ట్రైలర్ యావరేజ్ అంటారా, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతా. నా పెద్ద ట్రైలర్ బాగాలేదంటారా, సినిమాతో నేను ఏంటో చూపిస్తా. సో సినిమాలో అయితే ఒక 30 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఒక ఎక్స్ట్రాడినరీ ఫుటేజ్ అవుతుందంట. దాన్ని కనీసం మనకి రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్లో చూపించలేదంట, రిలీజ్ చేసినటువంటి టీజర్స్లో చూపించాల, ట్రైలర్లో దాని గురించి ఇన్వాల్వ్మెంట్ కూడా ఇవ్వలేదంట. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. సో బుచ్చిబాబు గారి కాన్ఫిడెన్స్కి అయితే మనం మెచ్చుకోవచ్చు అనమాట. ఆయన్ని తక్కువ అంచనా వేయొద్దు, మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే జస్ట్ చిన్న సినిమా అయినటువంటి ఉప్పెనాతో వచ్చి 100 కోట్లు కొట్టి చూపించినటువంటి రికార్డ్ ఆయనకుంది. ఆయన గురించి ఇక ప్రత్యేకించి నేను ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, చాలా వీడియోలు ఇచ్చేసాను అనమాట. సో ఆయన కాన్ఫిడెంట్ చూసిన ఆయన మన రామ్ చరణ్ చూసుకున్నట్లయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పిండు అనమాట, పెద్ది అనేటటువంటిది ఒక మైలురాయి మూవీ, ఖచ్చితంగా నిలిచిపోద్ది. ఒక త్రిబుల్ ఎలా నిలిచిపోయింది, ఒక రంగస్థలం ఎలా నిలిచిపోయింది, ఒక మగధీర ఎలా నిలిచిపోయింది, అలానే ఒక పెద్ది కూడా నిలిచిపోద్ది. ఇక్కడ రామ్ చరణ్ గారికి కాన్ఫిడెంట్ చూడండి. ఇంకో మాట కూడా ఉన్నాడు, ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు గారు ఇండియాస్ టాప్ 3 డైరెక్టర్స్లో ఒకడవుతాడు అనేటటువంటి మాట కూడా ఆయన చెప్పిండు. అసలు మామూలు మాట కాదు, అది మామూలు స్టేట్మెంట్ కూడా కాదనమాట. రంగస్థలం లాంటి సినిమా పాన్ ఇండియా మిస్ అయింది, దానికి మించి వచ్చేటటువంటి ఈ సినిమా పాన్ ఇండియా మిస్ కాదు అనేటటువంటిది. సో టాప్ 3 డైరెక్టర్స్లో ఒకరంటే ఇప్పుడు ఇండియాలో టాప్ 1 డైరెక్టర్ ఎవరు, మన రాజమౌళి గారు. టాప్ 2లో ఎవరున్నారు, ఆదిత్య దార్ ఉన్నాడు. టాప్ 3లో ఎవరు ఉన్నాడు, ప్రశాంత్ నీల్ గారు ఉన్నారు. ఇంకా రకరకాలమైనటువంటి డైరెక్టర్ ఉన్నారు. వీళ్ళ ముగ్గురు ఒకరిని కిందకి నెట్టేసి, అంటే ఐదర్ ప్రశాంత్ నీల్ అయినా కిందకి నెట్టేయచ్చు, లేదా ఆదిత్య దార్ అయినా కిందకి నెట్టేసి బుచ్చిబాబు గారు 3rd ప్లేస్లో అయినా 2nd ప్లేస్లో అయినా ఉంటారు అనేటటువంటి స్టేట్మెంట్ అయితే ఆయన పాస్ చేయడం కూడా నిజంగా నెక్స్ట్ అనిపించింది. ఆయన ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ పాస్ చేయాలి. గేమ్ చేంజర్ అప్పుడు అయితే చాలా అంటే చాలా క్వైట్గా ఉందన్నమాట, చాలా అంటే చాలా మౌనంగానే మనకైతే కనిపించేటటువంటి ప్రయత్నం చేసిండు. సో ఆయన ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్, ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ సినిమా మీద ఏ లెవెల్ ఉంటుంది అనేటటువంటిది మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆయన అనంత శ్రీరామ్ గారు ఈ సినిమాకు చూసుకున్నట్లయితే పాటలు రాసి ఇచ్చారనమాట. హైలోలో సాంగ్ అను రైరెరా సాంగ్ అనుకుంటా, 2 సాంగ్స్ అయితే ఆయన అయితే రాసి ఇవ్వడం జరిగింది. ఆయన ఏం చెప్పిందంటే, ఒక రామాయణం అనేటటువంటిది మీకు ఎలాగైతే గుర్తుందో అదేవిధంగా పెద్ది అనేటటువంటిది మీకు ఖచ్చితంగా గుర్తుంటుంది అనేటటువంటి స్టేట్మెంట్ ఆయన పాస్ చేసిండు. అస్సలు మాటలు కానే కాదనమాట. రామాయణం అనేటటువంటిది ఇంకో 100 సంవత్సరాలైనా కానీ అదొక చరిత్రలాగా మనమైతే గుర్తుపెట్టుకున్నాం. అలా విధంగా పెద్దిని గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఆయన అయితే చెప్పడం జరిగింది. సో ఆయన కూడా మంచి కాన్ఫిడెంట్గా ఉండు అని చెప్పి క్లారిటీగా అర్థమైంది. జగపతి బాబు గారు కూడా ఎగ్జిబిటర్స్కైనా, డిస్ట్రిబ్యూటర్స్కైనా, థియేటర్ ఓనర్స్కైనా, మాకైనా, ఆర్టిస్టులకైనా ఇదందరికీ కూడా ఒక వజ్రం లాంటి మూవీ. నిజంగా ఒక్కొక్కరు ఒక్కొక్క హైప్ అయితే ఇస్తున్నారు. ఫైనల్లీ జాన్వీ కపూర్ గారు చూసుకున్నట్లయితే, మీరు లాస్ట్ టైం ఎంతైతే నన్ను చూశారో దానికి మించి ఇందులో కొద్దిగా ఎక్కువగా చూస్తారు అనేటటువంటి స్టేట్మెంట్ని అయితే తను పాస్ చేసింది. లాస్ట్ టైం అంటే దేవరాలో సో తనని సరిగ్గా చూపించలేదు అని చెప్పి ఇండైరెక్ట్గా కొలటాల శివ గారిని ఆమె అయితే క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. డైరెక్ట్గా పెద్ద ఇంకో సూపర్గా చూపిస్తారని చెప్పి తన స్టేట్మెంట్ పాస్ చేసింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా మీద హైప్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ హైప్ని సినిమా కానీ అందుకోగలిగిందంటే నేను చెప్పినటువంటి ఈ 200 కోట్ల ఫిగర్ అనేటటువంటిది చాలా అంటే చాలా చిన్నది ఫ్రెండ్స్. ఇదైతే నేను మొత్తం కంఠంతో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఎగ్గాలే వెయిట్ చేస్తున్నా. నాకైతే టికెట్స్ దొరికాయి. ఎగ్జాక్ట్లీ 9కి అయితే నాకైతే షో ఉంది. ఏ థియేటర్ అనేటటువంటిది నేను మీకు చెప్పను, ఎందుకంటే నేను అక్కడ ప్రశాంతంగా సినిమా చూడాలి కదా. మ్యాక్సిమం రేపైతే నేను మీకు రివ్యూ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో మీ ఒపీనియన్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. ఇది చాలా మంది ఆర్టిస్టుల కలిసి అనమాట. లైక్ మన రామ్ చరణ్ అన్న ఈ సినిమా కోసం నాకు చాలామంది ఆర్టిస్టులు కష్టపడ్డారు అనేటటువంటి దానికన్నా రామ్ చరణ్ అన్న ఎంత కష్టపడ్డాడు అనేటటువంటిది ఆ గ్లిమ్ చూసిన, ఆ టీజర్ చూసిన, మస్సా సాంగ్ చూసిన మనకైతే క్లారిటీ వస్తుంది. నిజంగా ఆ సాంగ్లో అయితే తను ప్రాణం పెట్టిండు అనమాట. ఎవడో విఎఫ్ఎక్స్ అన్నాడు, ఎవడో బాడీ అంతా కూడా మనకు డూప్లికేట్ చేసి చూపిస్తున్నారు అని చెప్పి కామెంట్ చేశారు. వాళ్ళందరూ కూడా మస్సా సాంగ్లో రామ్ చరణ్ అన్న బాడీని చూసి బుక్ మీద వేసుకున్నారు అనమాట. సో తన హార్డ్ వర్క్ ఏంటి అనేటటువంటిది క్లారిటీగా కానొస్తుంది, దాంట్లో డౌటే లేదు. అండ్ మన
జానీ మాస్టర్ కూడా దీని గురించి అయితే ట్వీట్ చేసిండు, ఢిల్లీ ఎపిసోడ్ ఉంటుంది మామూలుగా ఉండదు అని చెప్పి ఆయన చెప్పటం, అది కూడా నాకైతే ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయింది అనమాట. ఇంకొక సాంగ్ అయితే ఉంటుందంట, ఆ సాంగ్ డైరెక్ట్గా మనమైతే థియేటర్లో వినాలంట. సో మన జగపతి బాబు గారు, నేను చెప్పా కదా కొన్ని స్టోరీస్, అవన్నీ నిజమైతే లేవా అనేటటువంటిది మనమైతే ముందు వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. ఇంకెంతో టైం లేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ 6:16, ఓకే 7 వేసుకోండి, 8, 9, 2 అవర్స్లో అయితే సినిమా వస్తుంది అనమాట. ఇవాళ నైట్ ఎలాగో రివ్యూ పెట్టలేను అనేటటువంటి ఉద్దేశంతో నా ఎక్స్పీరియన్స్ని మీ ముందు పెడుతున్నా. అండ్ ఫస్ట్లో ఒక మాట చెప్పా, అదేంది యునైటెడ్లో అక్కడక్కడ షోస్ పడ్డ రివ్యూస్ వస్తాయి. నిజంగా అవన్నీ కూడా బక్వాస్ రివ్యూస్, ఫేక్ రివ్యూస్, నమ్మమాకండి. ఇప్పటిదాకా ఎక్కడా కూడా షో పడలేదు. నేను ఈ వీడియో చేసేటటువంటి టైంకి ఒకవేళ పడితే ముందు మన ఇండియాలోనే పడుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అఫీషియల్ ఛానల్స్లో కొన్ని ఛానల్స్ ఉన్నాయి మన తెలుగులో, బార్బిల్ అయినా, థై వ్యూ అయినా, మూవీ మ్యాటర్స్ అయినా, రావణ్ ఫర్ యూ మూవీ, ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి అనమాట, మహిదర్ వైబ్స్. ఆ ఛానల్స్ నుండి వచ్చేటటువంటి రివ్యూనే మ్యాక్సిమం నమ్మేటటువంటి ప్రయత్నం చేయండి. బక్వాస్ రివ్యూస్ నమ్మకండి. వాడెవడో పెద్ద రివ్యూ అని చెప్పి పబ్లిక్ టాక్ లాగా పెడితే గంటలోనే 1,00,000 టచ్ చేశారు, అంతే 1,00,000 మంది ఎర్రి పువ్వులు ఉన్నారని చెప్పి నాకైతే అనిపించింది. అయితే ఫైనల్గా చెప్తున్నా, ఉండమని నమస్కారం, బాయ్ బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీరన్ తిరిగి వీడియోని షేర్ చేయండి. ఇరుముడి గ్లిమ్స్ రివ్యూ చేస్తే ఐ బటన్లో అయితే స్క్రీన్లో ఆ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. బై బాయ్.